మనము ఏదైతే ఇప్పుడు ధర్నా చేస్తున్నామో దానికి కారణం రైటే. కానీ అది కూడా ఇంప్లిమెంట్ చేయడం అంటే మనం ఏ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ మనము గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఆ డిపార్ట్మెంట్ ఎప్పుడు బి సపోర్ట్ ఇవ్వదు మనకు. నేను ఇప్పుడు బి చెప్తున్నా. సో అది మనమే కంపల్సరీ డిపార్ట్మెంట్ చెక్ పోస్టుల దగ్గర పెట్టినా కూడా బక్రీద్ ఎప్పుడైతే వస్తుందో మనం కూడా ఇండైరెక్ట్లో డైరెక్ట్లీ సీక్రెట్ ఏజెంట్స్ లాగా మనం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిపార్ట్మెంట్కి అస్సలు నమ్మరాదు. ఈవెన్ 1977 యాక్ట్ తెలంగాణ ప్రొహిబిషన్ స్లాగర్ కౌ యాక్ట్ ఉందేమో కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు. ఎందుకంటే సెక్యులర్ గవర్నమెంట్ మనది, అదే పాటిస్తారు వారు. ఒకటే చెప్తున్నాను, మన ఏదైతే మన హిందువులు కూడా ఫస్ట్లీ మన హిందువులు కూడా ఆవులు అమ్మకండి దయచేసి చెప్తున్నా. అది మన అమ్మ లాంటిది. ఒకటే చెప్తున్నా, మీకు ఆవు బరువు అయితే మా గోశాలకి పెట్టండి. మీ గోశాలకి లొకేషన్స్, ప్రతి ఒక్క లొకేషన్స్, ఈవెన్ తెలంగాణ స్టేట్ మొత్తం నేను చెప్తాను, ఎక్కడెక్కడ పెట్టాను, ఏడేడ పెట్టాను చెప్తాను. మేము తీసుకుంటాము. కానీ ఆవులు అమ్మకండి దయచేసి. ఆవును అమ్మితే నీ అమ్మని అమ్మినట్టే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోనని నేను చెప్తున్నాను. ఆవు వల్ల అందరికి గుర్తు క్యాన్సర్ క్యూర్ అయితే అవన్నీ ఓకే, కానీ తెలిసి కూడా మనం తప్పులు చేస్తున్నాము.